హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. డీప్ ఫ్రై చేసి ఫ్రై ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో వివరంగా నేను చెప్తాను. నేను చేసే విధానంలో చెప్తానండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందైతే మనం బాండి పట్టుకుని దాంట్లో నూనె పోసుకోవాలండి. దీనికైతే మాత్రం నూనె అయితే బాగా ఎక్కువ పడుతుందండి. మరి బెండకాయలు అయితే చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని వాటిని ఒక 2-3 సార్లు కింద ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవడానికి అవ్వదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అవి పైన మాత్రం మూత పెట్టకుండా అలా కాసేపు ఉంచామనుకోండి, ఆవిరికి జిగురంతా ఉండదండి. ఇంకా మనకి బాగా ఎర్రగా అయ్యే వరకు ఉంచాల్సిన అవసరం లేదండి. బెండకాయ ముక్కలు ఇలా వచ్చేసరికి తీసేసుకుంటే సరిపోద్దండి. మళ్ళీ ఫ్రై చేయాల్సి ఉంటుంది, అందుకని అలా తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం అన్నీ వేపేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, వెల్లుల్లిపాయ బాగా ఎక్కువ ఒక 5-6 రెబ్బల కంటే ఎక్కువ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. తర్వాత మినపప్పు, శనగపప్పు వేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలండి. బాగా దోరగా వచ్చేంత వరకు వేపుకుంటే కరివేపాకండి. తర్వాత జీలకర్ర 1 స్పూను, ఒక 3-4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. అందులో ఒక 4-3 ఎండుమిర్చి అయితే సరిపోతాయండి. ఇవన్నీ ఒకసారి బాగా మళ్ళీ మనం శుభ్రంగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చండి. మన ఉల్లిపాయలు 2 అయినా 3 అయినా వేసుకోవచ్చండి. ఈ ఉల్లిపాయ వేసుకుంటేనే మనకి ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా మనకి అన్నం కలుసుద్దండి, చాలా బాగుంటుంది ఫ్రై. బాగా వేగిపోవాలండి. అసలు ఉల్లిపాయ అనేది కనిపించకుండా వేగిపోవాలి. చూసారా, ఎర్రగా వచ్చేసింది. బాగా ఉల్లిపాయ అంతా వేగిపోయిందండి, బాగా దగ్గరికి వచ్చేసి. ఇప్పుడైతే మనం బెండకాయ ముక్కలు ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి, అవన్నీ మనం అందులో వేసేసుకుని మళ్ళీ ఒకసారి శుభ్రంగా అన్నీ కలిసేటట్టు ఒకసారి తిప్పాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, మన రుచికి సరిపడా ఉప్పు, మళ్ళీ ఇవన్నీ శుభ్రంగా ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, సింపుల్గా అయిపోద్దండి ఫ్రై. అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అయిపోయిందండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అయిపోయినట్టేనండి. ఇంకా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయింది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, అసలు ఎలా ఉంది. ఇది ఫ్రైలాగా కూడా ఉండదండి, కర్రీలాగా ఉంటుంది. మనం అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇదే అండి వీడియో. థ్యాంక్ యూ.